మన స్టేట్ ఎకానమీకి సంబంధించిన అంశం విషయంలో కొన్ని సందర్భాల్లో అప్పులు తీసుకొస్తారు, కొన్ని సందర్భాల్లో ఎప్పుడైతే ఎమర్జెన్సీ నీడ్లో ఆస్తులు ఎప్పుడైతే అమ్మాల్సి వస్తుందో అది నిరంతర ప్రక్రియ ప్రతి రాష్ట్రంలో కూడా జరుగుతూ ఉంది. నేను కావలిస్తే అన్ని రాష్ట్రాలకు సంబంధించిన నివేదిక అందజేస్తాము. ఈరోజు నేను కూడా చెప్తా ఉన్నాము, డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా మనకు సంబంధించిన సంక్షేమాన్ని అభివృద్ధిని రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సంక్షేమ అభివృద్ధి విషయంలో చేయడం జరుగుతుంది. కానీ ఎంతవరకు జ్యుడిషియస్గా చేశారు, ఎంతవరకు సైంటిఫిక్గా చేశారు, ఎంతవరకు నిజంగానే రాబడి ఎంత ఉన్నది, వ్యయం ఎంత ఉన్నది అని చూసి కర్మల్లో చేయండి అని చెప్పండి. కానీ మళ్ళీ తీసుకుపోయి ఎందుకు చేసిండ్రు, ఎవరు చేసిండ్రు వ్యక్తిగతంగా మాట్లాడటం సరికాదండి. ఇది వ్యక్తిగతంగా మాట్లాడటం సరికాదు. ఇది వాట్ ఇస్ దిస్? ఈరోజు జాతీయ స్థాయిలో బీజేపీ పార్టీ ప్రభుత్వంలో ఉంది అధ్యక్ష. వారు కూడా ప్రభుత్వంలోకి వచ్చి 6 నెలలే. వారు ప్రజలకు ఇచ్చిన హామీలు ఏం నిలబెట్టుకున్నారు? తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు ఏం నిలబెట్టుకున్నారు? మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. మేము ఏం నిలబెట్టుకున్నారు 6 నెలల నుంచి? మేము ఈరోజు మీ నిర్మల్లో మా మహిళా సోదరిమణులు అందరూ కూడా ఫ్రీ బస్సులో తిరుగుతలేరా అధ్యక్ష? 6 గ్యారెంటీలో నిర్మల్లో మహిళా సోదరిమణులు అందరూ తిరుగుతలేరా? కనబడతలేదా? 200 యూనిట్లు నిర్మల్ నియోజకవర్గంలో పేద ప్రజలు 200 యూనిట్ల రూపాయల విద్యుత్ సరఫరా పరంగా వినియోగిస్తే వారికి ఫ్రీ కరెంట్ వాళ్ళకి కనబడతలేదా? ఏం చేసిండ్రు, ఏం చేయలేదని ఏం అధ్యక్ష ఇది? ఓ పక్కనే వారికి పక్కన కూర్చున్న పెద్ద మనుషులు ఆ విధంగానే మాట్లాడతారు. మరి మా బీజేపీ వారు కూడా అదే విధంగా మాట్లాడతారు. వెనుక కూర్చున్న వారు అదే విధంగా మాట్లాడతారు.